ఫ్రెండ్స్, అరుణాచల గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు చేస్తే మా లైఫ్‌లో చాలా మిరాకిల్స్ జరిగాయని ఈ మధ్య చెప్పారు గదా! అది నిజమే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆ కొండే శివుడు. నాకు తెలిసి మిరాకిల్స్ అనేది 2 టైప్స్‌లోనే ఉంటాయి. ఒకటి మెంటల్ పీస్, అంటే వాళ్ళకి ఏమన్నా మెంటల్ పీస్ పోయుంటుంది. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళకి తిరిగి మెంటల్ పీస్ వచ్చుంటుంది. లేకుంటే ఫిజికల్‌గా ఏదన్నా అన్‌హెల్తీగా ఉంటే అక్కడికెళ్ళిన తర్వాత హెల్త్ బాగుపడుంటది. ఇవి రెండే ఉంటది మాక్సిమం వాళ్ళ మిరాకిల్స్. నాకు తెలిసి దీంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ ఉందేమో అనిపిస్తాను. ఎందుకంటే ఆ కొండ కార్బన్ డేట్ చేస్తే హిమాలయాస్ కన్నా పూర్వం ఉందని తేలింది. అంటే అందులో కొన్ని యుగాలుగా దాగున్న శక్తి ఉంది. సమ్ ఎనర్జీ, సమ్ కాస్మిక్ ఎనర్జీ. అండ్ అన్ని రోజులు దాంట్లో ఎన్ని ఆయుర్వేదిక్ రిలేటెడ్ మూలికలు ఉంటాయో, ఎన్ని చెట్లు పెరుగుంటాయి అందులో. సో ఆ ఎనర్జీ అంతా అందులో నిక్షిప్తమై ఉంటుంది ఆ కొండలో. ఆ ఎనర్జీ బయటికి రావాలంటే దానికి ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ కావాలి. ఆ ట్రిగ్గరింగ్ పాయింటే పౌర్ణమి. పౌర్ణమి రోజు చంద్రుని కిరణాలు దాని మీదకి పడ్డప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ స్ప్రెడ్ అయ్యి ఆ చుట్టుపక్కల ఎవరెవరైతే తిరుగుతూ అంటారో వాళ్ళ బాడీ మీద అంతా స్ప్రెడ్ అవుతుంది. వన్స్ ఆ ఎనర్జీ మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన బాడీలో చాలా కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ఆ కెమికల్ రియాక్షన్ వల్ల మెంటల్ స్టెబిలిటీ ఏదైనా దెబ్బతిని ఉంటే మెంటల్ హెల్త్ సరిగ్గా ఉంటుంది. అండ్ ఫిజికల్గా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ఎనర్జీ వల్ల, దాంట్లో ఉండే చాలా మూలికలు ఆయుర్వేదిక్ రిలేటెడ్ గాలి వల్ల అది కూడా సెట్ అయి ఉంటుంది. నాకు తెలిసి ఇలా జరుగుంటదేమో అని చెప్పి నా ఒపీనియన్. ఇట్స్ మై ఒపీనియన్. ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్, బట్ ఇట్స్ మై ఒపీనియన్. మీకేమనిపిస్తుంది? కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.